హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. అండ్ ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక మంచి హెయిర్ ప్యాక్ అండ్ ఇందులో వచ్చేసి మెయిన్ గా మనము హెన్నా, ఇండిగో పౌడర్, నీమ్ పౌడర్ అండ్ ఆమ్లా. సో చూసారు కదా, ఇవన్నీ న్యాచురల్ 100% ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అన్నమాట. సో ఇవన్నీ యూస్ చేసేసి మనం ఒక మంచి ప్యాక్ అన్న తయారు చేస్తాము. సో ఈ ప్యాక్ వచ్చేసి మెయిన్ గా మనము గ్రే హెయిర్స్ ని రివర్స్ చేసుకోవడానికి ప్లస్ లాంగ్ అండ్ థిక్ హెయిర్ కి. సో ఎస్పెషల్లీ ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి కేరళ వాళ్ళు ఎక్కువగా అప్లై చేసుకుంటారనమాట. సో ఇది వచ్చేసి మనము వాటర్ లో కాకుండా ఆయిల్ లో కుక్ చేసేసి చేసుకుంటాము. సో అందుకనేసి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను అప్లై చేసుకొని నాకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తాను అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో పదండి అయితే లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ దీని బెనిఫిట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వ్యూ చేస్తుంటే ముందుగా ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి హెన్నా, ఆమ్లా పౌడర్, ఇండిగో పౌడర్ అండ్ నీమ్ పౌడర్. మీ దగ్గర హెన్నా హర్బ్స్ ఏదైనా ఉంటే అదైనా తీసుకోండి, ఇంకా మంచిది. సో ఇవన్నీ నేను ఈక్వల్ క్వాంటిటీలో ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 కప్ తీసుకున్నారు అంటే అన్ని ఈచ్ 1 కప్ తీసుకోవాలన్నమాట. మీకు మెజర్మెంట్ కోసం ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇది ఎస్పెషల్లీ మనము స్కాల్ప్ మాత్రమే అప్లై చేసుకుంటాం అనమాట. హోల్ హెయిర్కి ఏమీ అవసరం లేదు. సో ఇందులో నీమ్ పౌడర్ ఎందుకు తీసుకున్నామంటే ఇది యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. మన స్కాల్ప్ని ఎక్స్ఫోలియేట్ చేసి క్లెన్స్ చేస్తుంది అనమాట. సో తర్వాత మనము ఇందులో హెన్నా పౌడర్ తీసుకున్నాము. హెన్నా వచ్చేసి న్యాచురల్ హెయిర్ డ్రైగా పనిచేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ని కూడా బాగా రెడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ తర్వాత ఇందులో మనము ఆమ్లా పౌడర్ తీసుకుంటున్నాము. ఆమ్లా వచ్చేసి ఎస్పెషల్లీ హెయిర్కి చాలా చాలా మంచిదండి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. మీరు డైరెక్ట్గా తీసుకున్నా చాలా మంచిది. అండ్ ఇలా హెయిర్ ప్రోడక్ట్స్లో యూస్ చేసినా ఇంకా చాలా మంచిది అనమాట. అండ్ తర్వాత మనము ఇందులోకి ఇండిగో పౌడర్ యూస్ చేస్తున్నాము. ఇండిగో వచ్చేసి ఇది కూడా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఉంటుంది కదా, చిన్న వయసులోనే వైట్ హెయిర్ రావటం వల్ల వాటిని బాగా ట్రీట్ చేస్తుంది. అండ్ బాల్డ్నెస్ అంటే పల్చగా హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా బాగా ట్రీట్ చేస్తుంది అనమాట. అండ్ తర్వాత న్యూ హెయిర్ని కూడా ప్రమోట్ చేస్తుంది. సో ఇదనమాట వీటి బెనిఫిట్స్. అండ్ తర్వాత మనము ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాము. సో మీరు ఇది క్యారియర్గా కాబట్టి మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక బౌల్లో తీసుకొని స్టవ్ పైన పెట్టాను అనమాట. అండ్ తర్వాత ఇందులోకి మనము ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్స్ అన్నీ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో కేరళ వాళ్ళు ఈ మెథడ్ ఎక్కువగా ఫాలో అవుతారండి. వాళ్ళు ఇలా ఆయిల్స్లో అన్ని మిక్స్ చేసేసుకొని హెయిర్ ప్యాక్స్ వీక్లీ వన్స్ లేదో వీక్లీ ట్వైస్ పెట్టుకుంటూ ఉంటారనమాట. సో దట్ వాళ్ళకి అందుకే లాంగ్ అండ్ థిక్ బ్లాక్ హెయిర్గా ఉంటుంది. మనము ఎక్కువ యూజ్ చేయం కదా, సో ఇలాంటివన్నీ మనకి పెద్దగా తెలియదు అనమాట. సో చూసారు కదా, 1 మినిట్ అలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి తగినన్ని వాటర్, అంటే మనకు హెన్నా పేస్ట్ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ వరకు మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వన్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మీరు సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. హైలో పెట్టి కుక్ చేసుకోకండి. సో వన్స్ ఇలా మీరు అంత మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బబుల్స్ వస్తాయి అన్నమాట. వన్స్ బబుల్స్ స్టార్ట్ అయ్యాయంటే మీరు ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. అండ్ ఇది కొంచెం సేపు చల్లారాలన్నమాట. సో వెంటనే మనం పెట్టుకోలేము కదా. సో వన్స్ అలా చల్లారిన తర్వాత మీరు ఒక బౌల్లోకి పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయండి. సో 1/2 అవర్ పక్కన పెట్టేస్తే మనకి ఆయిల్స్ అన్నవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. మన పేస్ట్లో మనకి పైకి కనిపిస్తుంది. సో టైం లేదు అంటే చల్లారిన వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు. సో కేరళ వాళ్ళు ఏంటంటే ఇలా రెగ్యులర్గా వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారనమాట. ఒక్కసారి పెట్టేసుకొని మనకి ఏవి రిజల్ట్స్ కనిపించవు. మనం అట్లీస్ట్ ఒక 6 మంత్స్ ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా హోమ్ మేడ్స్ మీరు అట్లీస్ట్ 6 మంత్స్ అలా పెట్టుకుంటూ ఉండాలి. సో ఇంకోటి ఏంటి అంటే ఇందులో మనము అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసినా సరే చాలామందికి చాలా సెన్సిటివ్ స్కాల్ప్ ఉంటుంది. సో కంపల్సరీగా ఒకసారి ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకొని మీకు పడింది అంటే రెగ్యులర్గా యూస్ చేయండి. సో మన పేస్ట్ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు అప్లై చేసి మీకు చూపిస్తాను. సో మీరు ఏ హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకున్నా సరే ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసి మన స్కాల్ప్ని హెయిర్ని చాలా క్లీన్గా పెట్టుకోవాలన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి మీరు హెన్నా ఎలా రెగ్యులర్గా అప్లై చేసుకుంటారో అలానే ఇలా పార్టిషన్స్ తీసుకుంటూ మనము ఈ ప్యాక్ని పెట్టేసుకోవటమే. బట్ ఇదేంటంటే మనము ఓన్లీ స్కాల్ప్ మాత్రం పెడుతున్నాము, హెయిర్ మొత్తం ఏం అప్లై చేయట్లేదు. సో అంతే అన్నమాట.
సో చూసారు కదండి, మొత్తం అంతా అప్లై చేసేసాను. అండ్ ఇది సేమ్ మనము హెన్నా ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టేసుకోవాలి. అండ్ తర్వాత మీరు 3 అవర్స్ వరకు అలానే ఉంచేసుకోండి. తర్వాత వచ్చేసి సో నేను చెప్పాను కదా, షాంపూ అస్సలు యూజ్ చేయకండి. అండ్ ఇదనమాట శీకాకాయ, వాటర్లో కొంచెం మిక్స్ చేసేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోండి. షాంపూ అయితే అస్సలు పెట్టకండి 24 అవర్స్, అంటే 1 డే వరకు అసలు పెట్టకండి. తర్వాత నార్మల్గా రెగ్యులర్గా షాంపూతో యూజ్ చేసేసుకోండి. సో 3 అవర్స్ తర్వాత మీరు హెడ్ బాత్ చేసేసుకోండి. అది కూడా శీకాకాయతో, లేదు అంటే ప్లెయిన్ వాటర్తో. ఓకేనా? మెయిన్ గా హెన్నా అండ్ ఇండిగో ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నప్పుడు షాంపూ మాత్రం అసలు పెట్టకూడదు. ఓకేనా? సో చూసారు కదండి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపించాను. సో తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసేసి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ని విజిట్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యు నెక్స్ట్.